హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధియా వరల్డ్. ఈరోజు మేము మా ఇంకొక ఫామ్కి వచ్చామండి. ఇక్కడ మేము కిచెన్ గార్డెనింగ్ లాగా అన్ని వెజిటేబుల్స్ పెట్టాము. మా ఇంటికి కావాల్సినవన్నీ ఇంటికి సరిపోయేలాగా 5 to 6, 7 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ పెట్టామండి. మొత్తం ఆర్గానిక్ ఇంట్లో కోసం పెట్టుకున్నాము. సో ఇవి ఎలా ఉన్నాయో చూడ్డానికి వచ్చాము. సో ఫస్ట్ అయితే మేము అలసందకాయలు అని మేము అంటాము. ఇవి మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఇవి చాలా హెల్దీ అనమాట. బాయిల్ చేసుకొని తినచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి టొమాటోస్ కూడా పెట్టామండి. టొమాటోస్ అన్నీ ఇప్పుడు ఈరోజు వీకెండ్ అనమాట. యాక్చువల్గా మాకు బోర్ అవుతుంటే ఒకసారి కిచెన్ గార్డెనింగ్ వైపు వెళ్ళేసి వద్దాము అని వచ్చామన్నమాట. మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ పండు అయినాయి. సో అవి కోసుకొని వద్దాము అని. చూడండి చిల్లీస్ కూడా ఎంత గ్రీనిష్ బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. మార్కెట్లో ఒక్కటే మనకు తెలుసు. ఇక్కడ ఫామ్కి వచ్చి ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. వీకెండ్ కదా, మామూలుగా వీకెండ్స్ అలా సిటీస్లో ఉంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఇక్కడ ఫామ్కి వచ్చి ఈ టైంలో ఉంటే ఎంత బాగా అనిపించిందో. మొత్తం గ్రీన్ చిల్లీస్ కొన్ని ఆల్రెడీ మేము యాక్చువల్గా రెడ్ చిల్లీ కోసం వచ్చామన్నమాట. గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ కోసారంట. సో రెడ్ చిల్లీస్ కోసుకొని రెడ్ టొమాటోస్ పండైనవి కోసుకొని వెళ్దామని వచ్చామన్నమాట. అవి కోసేసుకొని ఇంటికి వెళ్దామని అనుకున్నాము. చాలా రెడ్డిష్ ఉన్నాయి. రెడ్ చిల్లీ బాగుందన్నమాట. టొమాటోస్ అయితే చెట్టు ఎక్కువ బరువు అయిపోయి పడిపోయాయన్నమాట. సో రెడ్ ఉన్న ఒక్కటే తీసేసుకొని వెళ్తాము ఇంటికి. ఇవన్నీ గ్రీన్ చిల్లీస్ అనమాట. నో పెస్టిసైడ్స్, నో కెమికల్స్ అనమాట. ప్యూర్ ఆర్గానిక్ ఇవంతా ఇంట్లో కోసం. చూడండి రెడ్ చిల్లీస్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ రెడ్, అవన్నీ కోసుకొని వెళ్తాము ఇప్పుడు మేము. అండ్ మేము హార్వెస్ట్ చేసినవి ఇవి అలసందకాయలు. పెద్ద గిన్నెకు కోసామన్నమాట. సెగ్రిగేట్ చేసే పెద్ద గిన్నెకి వచ్చే గ్రీన్ చిల్లీ కొన్ని ఆల్రెడీ కోసారు కాబట్టి. అండ్ ఇవి బీరకాయలు, అండ్ ఇవి రెడ్ చిల్లీస్, టొమాటోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ us. అందరూ చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.